హాయ్ అండి, ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి దగ్గర దగ్గర దగ్గుతాడమ్మా అనేసి ఈ ఫోక్ సాంగ్ నేను మీ ముంగడి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక మన చిన్ను గవస్కర్ గారు అండ్ యువశ్రీ నాయుడు అండ్ అరవింద్ గారు, సౌజన్య గారు, స్వామి గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిదంటే గనక అంటే సాంగ్ యొక్క సోర్స్ ఏంటిదంటే గనక మనక ఒగ్గు కథ అన్నట్టుగా. అయితే ఈ ఒగ్గు కథ చెప్పడం జరుగుతుంది. ఈ ఒగ్గు కథలోనే మనము ఒక అబ్బాయి ఏం చేస్తాడు ఒక అమ్మాయి పట్ల దగ్గర దగ్గర దగ్గుకుంటా, కనుసైగలు చేసుకుంటా, నడుము వైపు చూసుకుంటా అనేసి ఈ సాంగ్ అంతా ఉండడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో మన ఒగ్గు కథ యొక్క ప్రత్యేకత కూడా కనబడుతుంది అన్నట్టుగా. అంటే ఒగ్గు కథ ఒకప్పుడు ఎలా ఉండే చాలా కనుమరుగైపోయింది అన్నట్టు ఈ ఒగ్గు కథ అనేది. కానీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా, ఈ సాంగ్ ద్వారా మనకు ఒగ్గు కథ అంటే ఆహా ఇలా ఉండేది, ఒగ్గు కథ దగ్గర ఇంత మంది ఉండేవాళ్ళు, అక్కడ చిన్న చిన్న లవ్ అఫైర్లు నడిచేటి, చిన్న చిన్న బంధాలు, ఫ్రెండ్షిప్లు, ముచ్చట్లు కూడా జరిగేటి అనేసి మనకి ఇక్కడ వీడియో రూపకంగా చాలా అద్భుతంగా చూపించడం జరిగింది అన్న. అయితే ఈ సాంగ్ మనము ఈ ఒగ్గు కథ అనేది కళను అందరూ మర్చిపోవడం జరుగుతుంది. ఈ సాంగ్ ద్వారా మళ్ళీ ఒగ్గు కథకు ఇంకొక కొత్త ట్రెండ్ వస్తుందనేసి, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒగ్గు కథ అనేసి ట్రెండ్ వస్తుందనేసి మనము ఆశిద్దాము. అయితే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చిందంటే గనక లిరిక్స్ రాసిన వారి గొప్పతనం కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ లిరిక్స్ రాసిన వారు ఎవరనేసి అంటే గనక పార్వతి మహేష్ గారు ఈ సాంగ్ కు లిరిక్స్ రాయడం జరిగింది. ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే మన కృష్ణుడు గారు బ్యూటిఫుల్ గా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది అన్నమాట. చెప్పాను కదా, ఒగ్గు కథకు సరిపడేట్టుగా అంటే తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా. అయితే ఇంత మంచి సాంగ్ ను ఒగ్గు కథ రూపంలో, ఒగ్గు కథ విన్నట్టుగా మనకు అనిపించే విధంగా పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన ఎల్లా స్వామి గారు పాడడం జరిగింది అన్నట్టుగా. అయితే తిన వాయిస్ ఈ సాంగ్ కు హైలైట్ అనేసి చెప్పొచ్చు. ఆ స్టేజ్ పైన చిన్న చిన్న స్టెప్పులు వేసుకుంటా మనకి ఈ సాంగ్ పాడడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ కు డైరెక్షన్, డోప్ ఎడిటింగ్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక శివ వెలుపుల గారు ఈ సాంగ్ కు చేయడం జరిగింది అన్నట్టుగా. ఇంత మంచి సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి అంటే గనక రాజేష్ పైండ్లా గారు ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అటు ఒగ్గు కథ అంటే ఎలా ఉంటుంది అనేసి, అక్కడ ఏమేమి అవసరం అవుతాయి అంటే ఏ విధంగా చూపించాలనేసి, ఏమేమి కాస్ట్యూమ్స్ అవసరము, ఎంతమంది ఏమేమి కాస్ట్యూమ్స్ అవసరము, ఎంతమంది అవసరం ఉంటుంది, ఇటు లవ్ చేసుకునే వాళ్ళని ఇద్దరిని చూపించేటప్పుడు ఆ లవ్ ఎమోషన్ ఎలా ఉంటుంది అనేసి, ఒక అమ్మాయిని టీజ్ చేసేటప్పుడు ఆ టీజింగ్ ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో చాలా అద్భుతంగా చూపించారండి. మన కొరియోగ్రఫీ కూడా అంతే అద్భుతంగా చేశారనేసి చెప్పొచ్చు. సో ఈ సాంగ్ చాలా బాగుందండి, మీ అందరికీ నచ్చుతుంది. చిన్ను గవస్కర్ గారి సాంగ్స్ లా ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా హిట్ అవ్వడం జరుగుతుంది. ఈ సాంగ్ కూడా మీకు నచ్చుతుంది అనేసి నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అన్నమాట. మీరు తప్పక చూడండి, ఈ సాంగ్ మీకు 100% నచ్చుతుంది. అలాగే నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. నేను చాలా మంచి వీడియోస్కి ఇంకా మంచి రివ్యూస్ ఇస్తాను అనేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.